ఓం గురుభ్యో నమః. చిన్నది గురువుగారు చెప్పిన కథలోది బాగుంది, అందరూ వినండి ఒక్కసారి. నాకు బాగా నచ్చింది. వేదాంతి స్వాములని ఉండేవారట. ఆయన సాక్షాత్తు నరసింహస్వామికి పూజ చేసేవారట. ఎప్పటికీ ఆయన కరుణ కనిపించట్లేదని చాలా తలకట్టుకొని బాధపడ్డారట. ఆ అడవిలో ఈ యొక్క సాధువులు వాళ్ళ యొక్క ఆయన చాలా సాధు జనాలతో ఉండేవారట. అయితే అక్కడ కోయివాడు ఒకడు వచ్చి అడిగాడట, ఎందుకు స్వామి ఇలా బాధపడుతున్నారని. ఇట్లాగా భగవంతుడి గురించి చెప్తే ఆయన మా గూడెంలో తిరుగుతూ ఉంటాడు స్వామి అన్నారట. ఇదేంటి గూడెంలో తిరగడం ఏంటి అనేటప్పటికి తీసుకొని ఒక పౌర్ణమి రోజు తీసుకొని వచ్చి గురువుగారికి చూపించారట. ఇక్కడికి చూపించేటప్పటికి వేదాంత స్వాములు ఆశ్చర్యపోయారట. తాళ్ళతో కట్టి చూపించేలోడికి ఇక్కడ ఈయన ఏం అండస్వామి, తేనె పాలు పెడతాం తాగేసి వెళ్ళిపోతుంటాడు అన్నారట. ఆ మంత్రోచ్చారణ చేసి భగవంతుని విడిపించి, ఏంటి స్వామి వీళ్ళ చేత ఇలా బంధించబడ్డావు, నేను ఎన్నిసార్లు మీకు పూజ చేసినా కనిపించరు అంటే అప్పుడు భగవంతుడు చెప్పారట, వాళ్ళు ఎంత అమాయకులైనా వాళ్ళు భక్తితో నన్ను నిర్మలంగా పూజ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను కనిపిస్తున్నాను. మీరు జ్ఞానంతో నన్ను పూజ చేసినా నేను మీకు కనిపించట్లేదు, అక్కడ భక్తి ప్రధానం అంటున్నారు. అందుకే మన భగవద్గీతలో కూడా పత్రం పుష్పం ఫలం తోయాం అంటాడంతే. ఒక పత్రమైనా ఒక పుష్పమైనా కొంచెం నీళ్ళైనా సమర్పిస్తే చాలు అంటాడు ఆ పరమేశ్వరుడు, ఆ నారాయణుడు ఇద్దరు ఒకటే చెప్తారు. అక్కడ కావలసింది ఎన్నెన్నో పూజలు వ్రతాలు హోమాలు కాదండి, భగవంతుడి మీద నిర్మలమైన భక్తి అని అడుగుతున్నాడు అక్కడ.